ఏడుగురు సీఆర్పీఎఫ్ కమాండోలకు శౌర్యచక్ర ప్రదానం. వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేసే క్రమంలో అమరులైన ఇద్దరు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లతో పాటు మరో 5గురిని శౌర్య చక్ర పతకం వరించింది. గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పతకాలను అందజేశారు. మావోయిస్టులకు గట్టి పట్టున్న ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని టేకల్గూడలో 2024 జనవరి 30న సీఆర్పీఎఫ్ బెటాలియన్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ ఏర్పాటు ప్రారంభించింది. ఆ సమయంలో బారెల్ గ్రెనేడ్ లాంచర్లు, ఇంప్రొవైజ్డ్ మిస్సైల్తో మావోయిస్టులు విరుచుకుపడ్డారు. తమ ప్రాణాలు ప్రమాదంలో ఉన్న 201 కోబ్రా బెటాలియన్కు చెందిన కానిస్టేబుల్ పవన్ కుమార్ తోటి కానిస్టేబుల్ దేవన్తో కలిసి తెగువతో పోరాడారు. ఈ క్రమంలో వారు అమరులయ్యారు. వారి అసాధారణ ధైర్యం, పరాక్రమానికి మరణానంతం శౌర్యచక్ర లభించింది. ఈ వీరుల కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి పతకం అందజేశారు. ఇదే కోబ్రా యూనిట్కు చెందిన డిప్యూటీ కమాండెంట్ లఖ్వీర్, అసిస్టెంట్ కమాండెంట్ రాజేష్ పంచల్, కానిస్టేబుల్ మల్కిత్ సింగ్ తాము చూపిన అసాధారణ ధైర్యానికి శౌర్యచక్ర పతకం అందుకున్నారు. లఖ్వీర్ పేలుళ్లలో గాయపడగా పంచల్ కుడి చేతికి తూటా తగిలింది. పవన్ కుమార్ మృతదేహం కోసం ఛాతికి గాయమైన మల్కిత్ సింగ్ తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి ఎంతో మంది మావోయిస్టులను కాల్చి చంపాడు. 2023 ఏప్రిల్ 3న జార్ఖండ్ ఛత్రా జిల్లా జరిగిన మరో ఆపరేషన్లో పరాక్రమం చూపిన